ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుపై పడ్డ మచ్చ చెడిపోతుందని భావిస్తున్నారు? దీంట్లో ఒక్క విషయం అండి, డబ్బు నేను పంపించినాను తీసుకో బ్రదర్ నువ్వు ఓటు వేయని చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడలే. అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చూపిస్తున్న సంఘటన వేరు. ఎస్ బ్రదర్ నేను కట్టుబడి ఉంటాను మీరు హెల్ప్ చేయండి అని చెప్పడంలో రాజకీయ నాయకుల్లో పలు అంశాల మీద పలు చోట్ల పలు నాయకత్వాల్లో పలు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతూ ఎస్ క్యారీ ఆన్ బ్రదర్ మేమున్నాంలే అని చెప్పడం జరుగుతుంది. నేను ఇంత పంపించినా ఇంత తీసుకోమని ఆయన ఏం చెప్పలే. ఎవరు? చంద్రబాబు. ఆ సంఘటన వేరు, ఈ టెలిఫోన్ కాన్వర్జేషన్ రెండు కోయిన్సైడ్ అయ్యి ఒకటే తూరు జరిగింది అనేది లేదు. ఎందుకంటే అక్కడ కూర్చుని ఉండనటువంటి ఎమ్మెల్సీ నాయన, అతని పేరు ఏదో ఉంది, అతను కూర్చున్న ఆయన అప్పుడు సెల్ ఫోన్లో ఏం మాట్లాడలే. మీరు బాగా చూడండి క్యాసెట్లో, అక్కడేం మాట్లాడలే. ఒకవేళ మాట్లాడినటువంటి నటించినా కూడా దీనికి దానికి లింక్ ఏం లేదు. ఒక పార్టీ పెద్దగా తను ఎస్ బ్రదర్ మీరు మాకు హెల్ప్ చేసినప్పుడు మేము హెల్ప్ చేస్తాం, విల్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు యూ అండ్ ఇంపార్టెన్స్ టు యూ, విల్ అబైడ్ టు ద కమిట్మెంట్. అంటే మంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో పదవి కావచ్చు, ఏమో సంథింగ్ విల్ బి దేర్. బట్ డబ్బు పంపిస్తున్నాను తీసుకోవా నీకు ముట్టిందా అని ముట్టుకి ఈయన అడగలే. జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందంటే బేసిక్గా ఎవరిపైన ఇప్పుడు జగన్ మీద రానివ్వండి, చంద్రబాబు గారి మీద రానివ్వండి, XYZ రేపు పొద్దునే ప్రైమ్ మినిస్టర్ మీద రావచ్చు, పరిశీలన అనేది ఎట్లా ఏ యాంగిల్లో థింక్ చేస్తుందంటే దాన్ని మరి ఏ కోణంలో అయినా కూడా ఆలోచన చేయొచ్చు. ఎస్ డబ్బు పంపించింది ఈయన పంపిస్తేనే అతను ఇచ్చినాడు అని ఆలోచన చేయొచ్చు. తన ఇంపార్టెన్స్ పెంచుకునే దానికి రేవంత్ రెడ్డి గారు అతను క్రియేట్ చేసి అతను డబ్బు ఇచ్చి చంద్రబాబు దగ్గర నేను ఒక మనిషిని తెచ్చినాను అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ చాలా అసాధ్యాలు రాజకీయాల్లో ఉంటాయి. మన వెనకాల 4 కౌన్సిలర్స్ ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్స్, రేపు పొద్దునే పీఠం మంది కొత్తగా నేను తెచ్చినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల్ ప్రెసిడెంట్ దించేసినారు, ఈ పార్టీ ఆ పార్టీలోకి పోయినారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినారు. డూ యూ మీన్ టు సే దట్ మనీ హాజ్ గివన్ అండ్ పెయిడ్? లేదా, అక్కడ కాదు. అట్లా ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా పాలిటిక్స్లో సహజం మాట్లాడుతూ ఉంటారు. నేనైతే నమ్మను. మీరు నమ్ముతారా లేదా అని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వస్తుందా రాదా ఈ విషయంలో? నేను చెప్పినటువంటి యాంగిల్లో పరిశీలిస్తే కోయిన్సిడెన్షియల్గా అక్కడ మాట్లాడటము డబ్బు ఇవ్వడం సమంజసం ఒకటే తూరు జరిగింది అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు చంద్రబాబు గారు దోషి అవుతారు. లేదు కదా. ఇప్పుడు నేను మేనేజ్ చేస్తాను మిమ్మల్ని, నేను క్రెడిట్ కొట్టాల మార్కులు ఎక్కడ హైకమాండ్ దగ్గర, ఇవన్నీ నాకు మీకు జరుగుతాయి. కానీ ఫోన్లో మీ లీడర్ నమ్ముతున్నాడా, మీ లీడర్ యాక్సెప్ట్ చేస్తాడా? అరే ఉండు బ్రదర్ నేను మాట్లాడిస్తానంటే ఎస్ బ్రదర్ ఎస్ విల్ బీ విత్ యూ, విల్ సపోర్ట్, సర్టన్లీ విల్ స్టాండ్ ఫర్ ద కమిట్మెంట్. అంటే వాట్ టైప్ ఆఫ్ కమిట్మెంట్ డూ మీన్ టు సే దట్ మనీ? ఆయన ఏం మనీ అని చెప్పలేదు కదా. రేపొద్దునే ఉత్తరోత్తర నేను ఇక్కడ ఎమ్మెల్సీగా తీసుకుంటాను, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను. మీరు పొలిటికల్ యాంగిల్స్ ఇప్పుడు మోదీ గారు చెప్పారు, ఎక్కడ లేని విధంగా స్టేట్ క్యాపిటల్ సిటీ ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఇస్తాం, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మన ఆంధ్ర కొత్త స్టేట్ ఉన్నట్లు ఎక్కడా ఉండదు అన్నారు. మళ్ళీ ఏం చేశారు? చేస్తారు నిదానంగా. దే విల్ స్టాండ్ ఫర్ ఇట్, నో డౌట్. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్. ఆల్ అట్ ఎ టైమ్ కెనాట్ బి గివన్. స్లోగా జరుగుతాయి. దానికి ఆవేశపడితే ఎట్లా? మీతో పాటు మీకు కేవీపీతో పాటు రాజశేఖర రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న సూర్యుడు ఇప్పుడు ఏమైపోయారంట? హైదరాబాద్లో ఉన్నట్లుందండి. మధ్యలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ రక్తబంధువు కాకపోయినా ఆత్మబంధువుగా రాజశేఖర రెడ్డికి అహర్నిశం అంటి పెట్టుకున్నటువంటి వ్యక్తి. విజయమ్మ గారు దూరంగా ఉండినా ఆరోగ్య రీత్యా అవసరాల రీత్యా తను ఎప్పుడు ఏ టైంలో రాజశేఖర రెడ్డికి ఏమి ఇవ్వాలి
అంటే